ఆ జీవాత్మ పోయి గగన మార్గములు చేరి ఉండయ్యా. చూడండి, ఆమె పూర్వములో దేవకాంత కాబట్టి అందుల గర్భములో ఆమె ఉద్భవించేదానికి వీల్లేదు. మంచి గుణవంతులుగా ఉండి పతివరత స్త్రీగా ఉండి శీలవతిగా ఉండే గర్భంలోనే ఆమె ఉద్భవించాలని ఆమెకు ఎక్కడ మరుజన్మ ప్రసాదిస్తారయ్యా? రామన్నకోట ఉంది కదా, రామన్నకోట సమీపంలో ఆడ పరమిడాపురము ఒక్కటుందయ్యా. రామ రామ ఏ పిడాపురములో ఉంటూ ఉన్నాడా పచ్చకు బంగారు ఉందయ్యా. పవనపిడాపురములో రామయ్య లక్ష్మయ్య అంటే రామన్నకోటలో చెల్లెమ్మ ఉన్నారు కదా, చెల్లెమ్మకు సహాయం అన్న తమ్ముల వాళ్ళకి ఎరవరు. రామయ్య భార్య అచ్చమ్మ, లక్ష్మయ్య భార్య వెంకమ్మ. వెంకమ్మ ఎల్లవేళలు పదియే దైవం, పదియే సర్వం, పదియే భోగమని రోజుకు త్రికాలం 10 సేవలు చేసేటువంటి ఉత్తమా శ్రీరాలు ఆ వెంకమ్మ. పట్టెడు బంగారు ఉందయ్యా, 7 బావులు, ఏదాలు, 1600 భార్య మందలు, కట్టు గుర్రం కలిగిన వాడు మరి రామయ్య. 300 గ్రామాలకు మునిషిపు ధనం లేదు. ఎత్తుల ముండినా ఆ పుత్రస్య గలిన్నాసి బిడ్డలు లేని వారికి చనిపోయినా స్వర్గము లేదు, బ్రతికి ఉండినా ప్రయోజనము లేదే. కలిగి ఉండే కాటిపాలు, బలము ఉండే మట్టిపాలే. బిడ్డలు లేని వారు బ్రతికి ఉండి నా ప్రయోజనం లేదని ఆ రామయ్య లక్ష్మయ్య ఎంతో చింతపోతున్నారయ్యా. మనకదా పిల్లలు లేరంటే, మన తమ్ముడు లక్ష్మయ్యకి పెళ్లి చేస్తే అతనికైనా పిల్లలు పుడుతురంటే లక్ష్మయ్యకి కూడా పిల్లలు లేరు. ఇక్కడ 12 సంవత్సరములు కలిసింది. మరి ఒకనొక రోజు రామయ్య భూత భవిష్యత్తు వర్తమానములు జరిగిన బ్రాహ్మణోత్తములను పిలవనంపి, ఓ బ్రాహ్మణోత్తములారా, నాకు మా తమ్ముడికి పిల్లలు లేరే, మాకు తండ్రి కలిగిన మార్గం ఉంటే చెప్పమన్నారు. వాళ్ళు రామయ్యను లక్ష్మయ్యను చూచి, ఓ రామయ్య లక్ష్మయ్య, ఒకవేళ మీరు పూర్వజన్మంలో తెలియకో ఏదైనా పాపములు కర్మము చేసి ఉంటే ఈ జన్మములో బిడ్డలు లేకుండా ఉంటారయ్యా. ఆ ఒక బిడ్డలు కలిగే మార్గం ఎట్లంటే, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు అంత స్నానం వాడి పుణ్య దేశాలంతా మీరు కానీ కలదిరిగి యాత్రలు కొనసాగిన మీరు చేసిన పాపము తీరి పుణ్యం కలిగి అందువల్ల పిల్లలు కలిగే మార్గం ఉంటారు. అనగానే చూడండియ్యా, రామయ్య లక్ష్మయ్య అచ్చమ్మ వెంకమ్మ వాళ్ళు కాషాయ బట్టలు ధరించి కీడు లింగములు కట్టి విభూతి దారుణలతో వాళ్ళు పుణ్యక్షేత్రాలు సేవించినారే. పుణ్యనదులు ఎందు తానంబులయ్యా బాబు సందకనము
రామేశ్వరము గోకర్ణము గజకర్ణము చిదంబరము మధురై శ్రీశైలము భీమాశంకరము త్ర్యంబకేశ్వరము ఈ విధముగా 12 జ్యోతిర్లింగములు 1000 శివాలయములు 108 దివ్యేశ్వరములు సేవించి గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి గోదావరి కృష్ణ బ్రహ్మపుత్ర ఇలాంటి పుణ్య నదులు యందు దేవనదులు యందు స్నానపానములు ఆచరించి కాలినడకతో 12 ఏళ్లుగా యాత్ర చేసేరు భార్య భర్తలు రాజులు గంగా నదిలో స్నానపానములు ఆచరించి తడి వస్త్రం తిరిగి ఎంట చేత పాదము నిలబడి నలుగురు ఆ కాశీ విశ్వేశ్వరుని మరి ఆ ఒక్క విశాలాక్షి దేవిని ఆ ఒక అన్నపూర్ణేశ్వరుని కొనియాడుతున్నారు. ఏ విధంగా కొనియాడారంటే దేవ దేవ కవల జల మందిరం గంగాధర నమో నమో దైవతలో గదురా పురి మగర లోకదో బంగార దైవతలో గదురా పురి మగర లోకదో బంగార పరమదయాగర నమో నమో అలగర సురాయులగర శైలదురాంగర నమో నమో శంకర భవన శంకర శంకర పురాణ నమో నమో శంకర భవన శంకర శంకర పురాణ నమో నమో ఒకనొక రోజు కాజీలో కొనియాడి తమ్ముడు లక్ష్మయ్య మన మొదట భగవంతుడు మనకి సొంత రాజు ఉండేది. ఇంతకాలానికి ఈ వేళకి మనకి సొంత కుటుంబంలో ఉంటారా? బ్రాహ్మణుడు చెప్పినట్టు దేవాలయాలు అన్ని నదులంతా చూశాం. అర్థమైంది వస్తున్నది. పెళ్ళకి 12 సంవత్సరాల పిల్లలు లేరు. మళ్ళీ 12 సంవత్సరాల యాత్ర అంటే పెళ్ళకి 24 సంవత్సరాలు అవుతుంది. అంత వయసులో పిల్లలు లేరు వాళ్ళకి.
వాళ్ళు పిల్లలు చేసిన నిరాశ పొంది ఇంకా మనకు పిల్లలు పుట్టారో అని వాళ్ళు పిఠాపురం చేరుకునే వాళ్ళు తీసుకోబోతాం. ఆ గ్రామం పిఠాపురంలో కూడా అనుకునేవారు. ఆ పల్లిలో అయ్యో రామయ్య లక్ష్మయ్య పెద్ద భూస్వాములే, మంచివారే, వాళ్ళకి పిల్లలు లేరే అని ఆ గ్రామంలో పేదల సాగులు కూడా అనుకునేవారయ్యా. ఇక్కడ ఉండగా ఆ ఒక్క దేవతాన్ని ఎక్కడ నిలుస్తుందో మరి దేవతాంత గర్భమసిందో పడుతోంది ఇప్పుడు డెలివరీ అవలా రామ రామ ఆ దేవతాంత జీవాత్మ ఆ ఒక్క బ్రహ్మ విష్ణు మహేంద్రుడి కరుణాకటాక్షం అనేది లక్ష్మయ్య భార్య రంగం ఉంది కదా, ఆ మహాశీలమతి గర్భానం చేరిందయ్యా మంచి సుజనములో. అరే రంగమ్మ చాలనే నలదయ్యా రామ రామ 1, 2, 3 నెలలు జరిగిందో రంగమ్మకు. అరే 6 మాసములు జరిగి వస్తుందా రంగమ్మకు. మరి పేదలు పెట్టిందయ్యా రంగమ్మకు శ్రీమంతులు చేసిందాలని మొదలైన పిలవనందుకు ఆమె ఎవరు పుట్టి మరి వాళ్ళ కులపద్ధతి ప్రకారం నడుగులు పెట్టి ఒక పెళ్లితో సమానముగా సూర్యకోటి ప్రకాశముగా ఆమెకు ఏది పలహారాలు చేసి ఆ పలహారాలంతా చేసి పెట్టి ఆమెకు శ్రీమంతులు చేసిందాలయ్యా మరి రామయ్య. ఇంత జరగగా ఆడ నవమాలు ఉంటాడయ్యా రంగమ్మకు. 9 నెలలు 9 గడియలు 9 రోజులు 9 విగడియలు 9 క్షణములన్నారు. ఆ ఒక్క లగ్నమతి మంచి శుక్రవారం రోజు శుక్ర నక్షత్రమునందు సూర్యుడు ఉదయముగానమునకు ఏదో జామున ఎందరో మంత్రసానులు ఎందరో స్త్రీలు మరి ఆ వెంకమ్మకు చూడు పోతున్నారు. ఆ ఒక్క పురుషుడితో ఆ ఒక్క వెంకమ్మ చూడండి అయ్యా. ఆడా చక్కని ఆడబాలనై రక్షించనయ్యా వెంకమ్మ. చక్కని ఆడబాలను ప్రదర్శిస్తున్నయ్యా వెంకమ్మ. ఆ శుభముహూర్తములో ఆ బ్రహ్మ ముహూర్తములో అది ఏ విధంగా జరగబోతుందో హరిరామ శ్రీరామ అంద జనమురా ఆబాల హరిరామ హరిరామ ఎంత జనమవుతుంది ఆడబాల. ఆ బాలని ఆ ఒక్క 100 మంది మంత్రసానులు స్త్రీలు చూస్తున్నారు. అయ్యో ఇదంతో మందికి పురుడు పోతున్నాను, ఇలాంటి చక్కని ఆడవాళ్ళని ఎక్కడ చూడలేదు. ఈమె పార్వతియో సరస్వతియో లక్ష్మియో గాని ఈమె మామూలు మానవ కన్యరాలు కాదు అని రాజపాటగా వస్తున్నారు. ఆమె రూపురేఖ లావణ్యాన్ని చూడరు. ఆమె రూపురేఖ లావణ్యం ఎట్లుందంటారా, ఆడ బంగారం ఒక ఛాయ పాల ఒక ఛాయ పది బంగారు గుండు ఒక ఛాయ మహాలక్ష్మి
ఇప్పటికే బావల్యముగా ప్రకాశిస్తుందయ్యా. మందులు వెంబడి వెళుతున్నారు. అందులో ఒక మంత్రసాని పరుగు వచ్చే రామయ్య, ఓ లక్ష్మయ్య, నేను చేసిన పుణ్యమనేది మంచి శుక్రవారం రోజు ఉదయము సూర్యుడు ఉదయముగా కొనుకు చక్కని ఆడవాళ్ళని ప్రసరించిందయ్యా వెంకమ్మన్నారు. ఎంతో సంతోషపడి ఇంతకాలంగా మగపిల్లలే పుడుతురు, ఆడపిల్లలే పుడుతురు అని ఎంతో కాలముగా పిల్లలు లేనటువంటి ఆ రామయ్య లక్ష్మయ్య వాళ్ళు అక్కడెక్కిన పరుగు తండ్రి ముద్దులాడేరా ఎన్నో కోటి నోములు నోటి తిరుగండి మమ్మ నా తల్లి. తల్లి నిందించనమ్మా జరిగిపోను ఎదుగుకే జరిగిపోను అని మార్చి మార్చి ముద్దులాడుతూ రామయ్య లక్ష్మయ్య రోజు గడిచేది తెలియకుండా రోజుకు ఒక తీరుగా పెంచి ప్రవర్తమానములాడుతున్నారయ్యా. బాల పుట్టిన 11 రోజు భూత భవిష్యత్తు వర్తమానం పెరిగిన బ్రహ్మణోత్సములను పిలవలంది, వాళ్ళ కులకోటి బంధువులను అందుని పిలవనంది రామయ్య ఆ ఆడవాళ్ళకు నామకరణం అంటే పేరు పెడతారు. ఆ బ్రహ్మణోత్సములు పంచాంగం పేరు పరిశీలన చేసిన వారయ్యి ఆమె పుట్టిన నక్షత్రము, ఆమె పుట్టిన లగ్నము దాని పరిశీలన చేసి ఆమె దేవుని పేరు పెట్టారయ్యా. శ్రీకావమ్మ అనే పేరు పెట్టేరా అంత పేరు పెట్టి వాళ్ళు పేరు వేశారు. విలాపురమునా రామమ్మని పేరు పెట్టి వేరు వేసి ఆ రోజు చూడండి అయ్యా రామయ్య లక్ష్మయ్య భూదానము భూదానము స్వర్ణదానము అడిగిన వారికి అడిగింది లేదనకుండా ఆ గ్రామ దగ్గర పెంచి పెట్టి వేరు వేసి శ్రీకావమ్మ శ్రీకావమ్మని పేరు పెట్టారయ్యా. ఈ విధముగా పెంచి ప్రవర్తమానములాడుతుంటే ఆమెకి లాలి జోడలు పాడాలని పెద్ద తండ్రి రామయ్య